చంద్రబాబు గారు చివరి ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చంద్రబాబు గారిని అయోధ్యకి రమ్మనమని పిలవటం, పవన్ కళ్యాణ్ కూడా పిలవటం, పవన్ కళ్యాణ్తో ముందు వెళ్ళారు, ఆ తర్వాతన చంద్రబాబు కూడా వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ పెద్దలని ఎలాగైనా కన్విన్స్ చేసి అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకి ఒప్పించాలి అని ఆయన చాలా బలంగా ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ జనసేన కలవడం వల్ల ఒక 46% ఓట్లు వచ్చినాయి. అదే భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే 50% ఓట్లు అవుతాయి. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 3-4%, షర్మిల ప్రభుత్వ అనుకూల ఓటు అని చిలుస్తుంది ఒక 2-3%. తద్వారా జగన్ 40-42 దగ్గరికి ఆగిపోతే తను 50-52 దగ్గరికి రావాలన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన. క్రిందటిసారి 2014లో 46.5% ఓట్లు చంద్రబాబు గారికి వస్తే 45% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఓటమి పాలయ్యారు. కాబట్టి ఆ విధమైనటువంటి అంటే 2014 రిపీట్ కోసం ఎట్టి పరిస్థితులు అంటే పార్టీకి సంబంధించిన కేడర్ అయితే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తొద్దని ఒత్తిడి తెస్తున్నా సరే బీజేపీ లేకపోతే గెలుపు కష్టం అన్నటువంటి ఉద్దేశంతో ఆపుతున్నారు. లిస్టులు కూడా లేట్ చేయడం ద్వారా అంటే ఇప్పుడే వైసీపీలో లిస్టులు అనౌన్స్ చేసేస్తే అసంతృప్తులు అసమ్మతులు రచ్చ నడిచింది. ఇప్పుడు జనసేనకి ఇన్ని సీట్లని చెప్పినా వాళ్ళు 50 దాకా కోరుకున్నారు, 25 దగ్గరే చెప్తే కేడర్లో కాపుల్లో అసంతృప్తి వస్తుంది. కాబట్టి దాన్ని రానియకుండా ఉండాలంటే లేట్ చేయడం అన్నటువంటిది కరెక్ట్గా ఏ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసేస్తే హడావిడిలో ఉంటారు, సందట్లో సడామీ ఎలాగా పని జరిగిపోవచ్చు అని భావిస్తున్నారు ఆయన.